నమస్కారం సార్. మీ సమస్య ఏంటో చెప్పండి. మొన్న షుగర్ ఫ్యాక్టరీలో వర్కర్స్ అందరినీ అరెస్ట్ చేశారు కదా సార్. మీకు ఇదివరకే దాని గురించి అర్జీ పెట్టుకున్నాం. మీ మీద నమ్మకం పెట్టుకుని ఉన్నాం సార్. సర్లేండి, మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తాను. ఓకే సార్. సరేనా? థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. సార్, సిబిఐ వాళ్ళు చాంబర్లో వెయిట్ చేస్తున్నారు. సరే రమ్మను. ప్లీజ్. థ్యాంక్ యూ. మీరు సిబిఐ జయదేవ్ రాజ్పుట్, రూబీనా సింగ్. చాలా యంగ్గా ఉన్నారే. కొత్తగా రిక్రూట్ అయ్యారు. ఓ, గురునారాయణ గారు, మీకు తెలిసే ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఒకవైపు మానవ హక్కుల సంఘం, మరోవైపు ప్రతిపక్షం ఇష్టానుసారంగా ప్రశ్నిస్తున్నారు. ప్రజలకి ఏ సమాధానం చెప్పాలో అర్థం కావటం లేదు. మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. జస్ట్ మినిట్. నాయుడు గారు చెప్పండి, ఏమైనా అర్జెంటా? అవును సార్. విషయం చెప్పండి. అదే సార్, అనంతపురంలో కోయల్ టీకింగ్ కోసం పర్మిషన్ అడిగారు కదా, వాళ్ళతో మాట్లాడతారేమోనని. వాళ్ళ పేర్లేంటి? శివశంకర్ రెడ్డి, ధనంజయరావు. వాళ్ళ నంబర్లు చెప్పండి. 7736314145 9849366885. సరే నాయుడు గారు, నేను ఫాలోఅప్లో ఉంటాను. గురునారాయణ గారు, గవర్నమెంట్ మీకు ఫుల్గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. థ్యాంక్ యూ. వీలైనంత తొందరగా ఈ కేసుని పరిష్కరిస్తారని అనుకుంటున్నాను. ఇందాక ఫోన్లో ఏదో పేర్లు నంబర్లు చెప్పాడయ్యా. 9:40 మీరు కాల్ లిఫ్ట్ చేశారు. వాళ్ళ పేర్లు శివశంకర్ రెడ్డి, ధనంజయరావు. మీరు అడిగి తెలుసుకున్న ఫోన్ నంబర్స్ 7736314145, 9849266885. 9:40 మీరు కాల్ కట్ చేశారు. ఇప్పుడు అర్థమైందయ్యా. అంతమంది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఉన్నా నిన్ను మాత్రమే సీఎం గారు ఎందుకు ప్రిఫర్ చేశారో. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదే. సార్, మోస్ట్ కాంప్లికేటెడ్ పర్సన్ జాన్ టెస్లా. అతనితో స్టార్ట్ చేద్దాం సార్. మేబీ గంగరాజు నుండి స్టార్ట్ చేయడం బెటర్ ఏమో. ఐ థింక్ యూర్ రైట్. నీ పూర్తి పేరేంటి? నా పేరు సూర్యనారాయణ. నేను న్యూరాలజిస్ట్ని. ఆర్యాని చివరిసారిగా మీరు ఎప్పుడు చూశారు? December 31 మార్నింగ్ 8-8:30 మధ్యలో మా ఇంటికి వచ్చాడు సార్. ఆర్య ఎన్నింటికి మీ ఇంటి నుంచి బయలుదేరాడు? ఆ రోజు మార్నింగ్ వాళ్ళతో ఎందుకురా తిరుగుతున్నావు నువ్వు? వాళ్ళెవరు? వాళ్ళకెంత బ్యాడ్ నేమ్ ఉందో తెలుసా నీకు? ఎవరు డాడ్? షటప్. ఆ బేవర్స్ గారితో ఫ్రెండ్షిప్ ఏంట్రా నీకు? రేపు నీ కోసం పేపర్లో ఏ న్యూస్ చూడాలని భయం వేస్తుందిరా. అసలు ఇంటికి ఎన్నింటికి వస్తున్నావు, ఎన్నింటికి వెళ్తున్నావు తెలుస్తుందా? నువ్వేంట్రా ఎలా తయారయ్యావు? అసలు నీ బ్యాక్గ్రౌండ్కి నువ్వు తిరిగే వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? మీ అమ్మ ఆరోగ్యం బాగోపోయినా అన్నీ నేనే చూసి మిమ్మల్ని పెంచినందుకు నన్ను పిచ్చోని చేస్తున్నావా? రేయ్, నీకోసమే కదా హాస్పిటల్ బిజినెస్ డెవలప్ చేస్తుంది. అర్థమవుతుందా? రాత్రి పగలు మీకోసమే ఆలోచిస్తున్నాను రా. అదేం లేదు డాడ్. షటప్. ऐसा नहीं होगा भाई साहब. ऐसा क्यों दम कर रहे मुझे? मैं कैसा भी मैसेज करूंगा
అన్నా అర్థం చేసుకో, ట్రై టు అండర్స్టాండ్. నాకు కొంచెం టైం కావాలి.